మహారాజ గణపతి గజ అశ్వపతి భూపతి ప్రజాపతి సువర్ణరత్న శ్రీపతి అష్టావధాన జాగృత అష్టప్రధాన విశిష్ట న్యాయాలంకార మండిత శాస్త్ర పరాంగిత రాజనీతి దురంధర ప్రౌఢ ప్రతాప పురంధర క్షత్రియ కుల వసంత సింహాసనాధీశ్వర మహారాజాదిరాజ శ్రీ గణపతి మహారాజాంశ శ్రీ 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 ఛత్రపతి శివాజీ మహారాజ్ కీ జై. మహారాజ జడ దురంధర మహా తేజస్వి మహాప్రతాపి మొఘల సంహారిక్ హిందూ రాష్ట్ర పరిచయ రణదురంధర రణమర్ద ధర్మ వీర ఛత్రపతి పుత్ర శాంభవి మహారాజ్ కీ జై. అసలు ఏంటి ఈ నినాదం ఏంటి అనుకుంటున్నారా? చావునే జయించిన చావునే వణికించిన చావా సినిమా రియల్లీ ఎక్సలెంట్గా ఉంది. రష్మిక విక్కీ కౌశల్ వీళ్ళిద్దరూ వాళ్ళ పర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి. నేను ఈ సినిమా చూసి వచ్చిన తర్వాత ఎంతోమంది ఈ నినాదాలు చేస్తున్నారు. హిందూ ధర్మాన్ని అంటే శత్రువులు నాలుక కోసేసిన గోళ్ళు పీకేసిన అలాగే కళ్ళల్లో ఇనుప సువ్వలు గుచ్చినా కూడా మన హిందూ ధర్మాన్ని హిందూ మతానికి ఇచ్చిన ఆ గౌరవాన్ని చివరి శ్వాసలో కూడా జై శాంభవి అంటూ తన ప్రాణాలను వదిలేడు. సో అలాంటి వీరుడి చరిత్ర ఇప్పటివరకు పుస్తకాల్లో లేదని ప్రతి ఒక్కరు ఫీల్ అవుతున్నారు. ఎంతోమంది చరిత్ర ఎంతోమంది రాజుల గురించి ఎంతోమంది చక్రవర్తుల గురించి చెప్పింది. మన భారతదేశాన్ని దోచుకున్న చక్రవర్తుల గురించి కూడా చెప్పింది. సినిమా విజువల్స్ కానీ సాంగ్స్ కానీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. లైక్ యాక్షన్ సీక్వెన్సెస్ అసలు విక్కీ కౌశల్ చేసిన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అంత బాగుంది. సో డెఫినెట్లీ ఇది ఒక థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సినిమా. సో మీరు కనుక ఈ చావా సినిమా చూసి ఉండకపోతే డెఫినెట్లీ ఈ సినిమాని అయితే చూడండి. ఎందుకంటే హిందుత్వం హిందూ ధర్మం మన హిందుత్వాన్ని కాపాడడానికి వాళ్ళు పడిన కష్టాల గురించి చెప్పిన సినిమానే చావా. సో ఈ మూవీకి ఓవరాల్గా నేను ఇచ్చే రేటింగ్ 4/5. డెఫినెట్లీ ఈ మూవీ అయితే మీరు వాచ్ చేయండి. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రివ్యూస్ ఆర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ట్యాగ్ తెలుగు ఛానల్.